శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఈ 6 పనులు ఎక్కువసేపు చేస్తే అది మరణానికి సంకేతమే. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు, మన నిత్యం చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకు పురాణాలలో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు. అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాల్లో తెలియజేశారు. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానమిస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్ తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు, ఆయుష్ పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరి బిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడమే మంచిది. కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్లే. ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడమే మంచిది. ఋషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకుంటే మనకు చాలా మంచిది. శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకొని అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన బట్టలు ఉతికేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. మనుషుల శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు అతిగా తినడం, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ, వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో వేదం, శాస్త్రాల్లో శాస్త్రం, జ్యోతిష్యంలో ఇతిహాసం, యోగ విద్యలలో యోగ విద్య, కావ్యాలలో కావ్యం, సకల లోక విషయం, సకల జన మనోరంజనం. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణు చరిత్ర గల పురాణ సంహిత ఇది.
ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలియజేయబడ్డాయి. బ్రహ్మదేవుడు దానిని బుద్ధి విశేషంతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన రాజు సారస్వతునకు చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశారు. మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యమైతే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి. రాత్రి సమయంలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది. ఎందుకంటే రాత్రిపూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచన కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రాత్రి వేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు. ఎప్పుడూ దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిద్రపోయే సమయం, మేల్కొనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేలుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలితం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచే జరుగుతుందని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణానంతరం స్వర్గ ప్రవేశం లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడాల్సి ఉంటుంది. మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుంభీపాకం వేయుట ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కనకనలాడే రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడిగా ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. పుయోదక నరకం. ఆడపిల్లను హింసించే వారికి ఈ శిక్ష పడుతుంది. బావిలో వేసి హింసిస్తారు. అంధకూపం. ఇతరులను బాధించే వారికి అంధకూపం శిక్ష విధిస్తారు. క్రిమి భోజనం. కీటకాలతో నరకం విధిస్తారు. ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి ఈ క్రిమి భోజనం శిక్ష విధిస్తారు. విల్పక నరకం. బ్రాహ్మణులు మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు. తప్తమూర్తి నరకం. బంగారం, వజ్రాలు దొంగతనం చేసేవారికి ఈ నరకం విధిస్తారు. వైశాసన నరకం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అవతలి వారు బాధపడుతుంటే చూసి ఆనందించి దుర్మార్గపు మనసున్న వాళ్ళంతా ఈ నరకానికి వచ్చి పడతారట. నెక్స్ట్ లాలా భక్షణం ప్రకారం అతి కామకులు భార్యను కట్టు బానిస కన్నా నీచంగా చూసేవాళ్ళు తమ ఆధిక్యతను చాటుకునే వాళ్ళకి ఈ శిక్ష విధిస్తారు. రావురవ నరకం. శరీరం శాశ్వతమని తన కోసం, తన వారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఈ నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. అసిత ప్రతవన నరకం. విద్యుత్ ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వాళ్ళను చెడగొట్టే వాళ్ళు, అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. విషస నరకం. పశుపక్షాదులను హింసించే వారికి విధిస్తారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.